డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేయడానికి బాదం పప్పు, వాల్నట్స్, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఒక్కొక్క కప్పు తీసుకోవాలి. జీడిపప్పు, వాటర్ మెలన్ సీడ్స్ హాఫ్ కప్పు తీసుకోవాలి. పూల్ మకానా 2 కప్పులు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ఖర్జూరం 4 కప్పులు తీసుకోవాలి. ముందుగా పూల్ మకానా ఒక్కటి డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఇంకా మిగతా అన్నీ అలాగే ఉంచి జీడిపప్పు, బాదం కోర్సుగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఖర్జూరము రోట్లో మెత్తగా దంచి ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ముందుగా గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ వేసి మంటను సిమ్లోనే పెట్టాలి. లైట్గా కలర్ మారే వరకు సన్నటి మంట మీద వేపుకోవాలి. మాడకుండా సన్న మంట మీద వేపుకోవాలి. తర్వాత సన్నగా ముక్కలు కట్ చేసుకున్న వాల్నట్స్ని వేసి ఇవన్నీ కూడా సిమ్లోనే వేపుకోవాలి. వాటర్ మెలన్ సీడ్స్, అదే పుచ్చగింజలు ఉంటారు కదా, వాటిని కూడా వేసి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసి సన్నటి మంట మీద 1 నిమిషం వేపుకోవాలి. మంటను సిమ్లోనే ఉంచి అది కలర్ చేంజ్ అయ్యేదాకా అట్లా వేపుకోవాలి. తర్వాత కోర్సుగా వేసి పెట్టుకున్న బాదము, జీడిపప్పు పొడిని కూడా వేసి మంటను సిమ్లోనే పెట్టి అది కూడా కొంచెం 1 నిమిషం అట్లా వేపాలి. ఒక నిమిషం వేగిన తర్వాత ఈ టైంలో పొడి చేసి పెట్టుకున్న పూల్ మకానా పొడి ఉంది కదా, అది వేసి జస్ట్ ఒక్కసారి అట్లా తిప్పి ఆ వేడికి అది వేగుతుంది. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలాచీ పొడి ఒక 1/2 స్పూన్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయటమే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఖర్జూరం దంచి పెట్టుకొని ఉన్నాం కదా, ఈ ఖర్జూరం ముద్దను వేసి వీటన్నిటిని ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ ఖర్జూరం ముద్ద డ్రై ఫ్రూట్స్ అన్నిటికీ బాగా కలిసేటట్టు వేసి ఈ టైంలో కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇంకా అవసరం లేదనుకుంటే వదిలేయడమే. బాగా కలిపిన తర్వాత ఇంకా మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో లడ్డూలాగా చుట్టుకోవడమే. అంతేనండి, మన హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది.